ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకొస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతిలో షయామీ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన బాబు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి వెంటనే స్థలం కేటాయిస్తున్నామన్నారు. నీరు, విద్యుత్ కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందున్నామని, రాయలసీమకు ఎక్కువగా పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు. ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ హబ్ గా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు బాబు. ఇక్కడ ఒక 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. శ్రీ సిటీలో ఇప్పటికి ఒక 20,000 మంది ఈ సెల్కాన్ కానీ, డిక్సన్ కానీ, కార్బన్ కానీ, ఫాక్స్కాన్ కానీ, షామీ ఆధ్వర్యంలో పనిచేసే కంపెనీలు కాకుండా మిగిలిన కంపెనీలు చూస్తే ఒక 20,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలు వస్తే ఇంకొక 20,000 వస్తాయి. మొన్నే జియో, రిలయన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. తిరుపతిలో చూస్తున్నారు, అది కూడా వస్తుంది. ఈ 38 కంపెనీలు వస్తే ఒక ఎకో సిస్టమ్ వస్తుంది. దీనికి ఎంత భూమి కావాలని ఇస్తామని చెప్పాం. వీళ్ళందరూ వస్తే ఒక 50 ఎకరాల భూమి కానీ, 3 బిలియన్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ కానీ, ఒక 40-50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వీళ్ళకి కావాల్సినటువంటి కన్స్ట్రక్టెడ్ కానీ, ల్యాండ్ కానీ, అదే మరిగా స్కిల్డ్ లేబర్, నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులు కానీ, నీళ్లు, కరెంటు, టైమ్లీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం, డార్మెటరీ కూడా నిర్మాణం చేసి వాళ్ళు ఉండడానికి డార్మెటరీ కన్స్ట్రక్ట్ చేయడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటి కూడా అన్ని విధాలా సహకరిస్తామని చెప్పాం.